యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఇదన వాక్య దాని నిమిత్తం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాము. దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదం వద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు కలువరి సిలువ బలిపీఠం మీద తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములు శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30, శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని బిడ్డలు క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉంటారు. కృపాక్షేమాలు వారి వెంట వెళ్తాయి. మన వెంట కృపాక్షేమాలు వెళ్తాయి. చిరకాలము మనము యెహోవా మందిరములో ఉండకపోయినప్పటికీ, వారంలో ఒకసారో 2 సార్లు 3 సార్లు ఉన్నప్పటికీ కూడా దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్న మనతో కృపాక్షేమాలు ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన వెంట కృప ఉంటుంది, కృప క్షేమాన్ని కలిగిస్తుంది, క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మనకేదో కీడు జరుగుతుందని, నష్టం జరుగుతుందని మనం భావించాల్సిన అవసరం లేదు. దినములు చెడ్డవే కావచ్చు, కానీ దేవుడు మంచోడు. దినములు చెడ్డవి, రోజులు చెడ్డవి, గంటలు చెడ్డవి, ఉదయాలు సాయంత్రాలు మధ్యాహ్నాలు రాత్రులు చెడ్డవి, అయినప్పటికీ దేవుడు మంచివాడు. చెడ్డ దినముల్లో ఉన్నప్పటికీ కూడా మంచి దేవుణ్ణి సేవిస్తూ ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చూసేంతవరకు స్పందించిన వారు దయచేసి స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క ఫోన్ చేయండి. బ్రదర్ బాగున్నారా అని అడగండి. ఎలా ఉన్నారు? నేను సో నేను ఈ కార్యక్రమాలు అప్పుడప్పుడు చూస్తుంటాను. 10 ఎపిసోడ్లు చూస్తుంటానేమో, 15 చూస్తుంటామో, డైలీ చూస్తుంటానేమో. మీ అంతకుముందు యోహాను సువార్త ఎపిసోడ్లు చూశాను, ఇప్పుడు చూడటం లేదు, ఇప్పుడు టైం లేకపోవడం వల్ల అనో ఏదో జస్ట్ ఆ మాటలు చెప్తే కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగని మీరు ఎంకరేజ్ చేయకపోతే నేను డిస్కరేజ్ అవుతానని కాదు. అని ఒక సహోదరుడిగా మీ సహోదరుడు వాక్యం చెప్తున్నప్పుడు మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ప్రోత్సహించమని నేను చెప్పడం లేదు. కానీ ఆర్థికంగా దేవుని మనం ప్రేరేపిస్తే ప్రోత్సహించడం వేరే విషయం. ఆర్థిక వనరులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? పైనుండి సహాయం రావాలి, మరి ఒక దిక్కు నుంచి సహాయం రావాలి. అలాగనే ఆకాశంలోంచి అప్పుడప్పుడు వడగండ్లు పడినట్టుగా, లేదా ఆముల వర్షాలు కురిసినట్టుగా, లేదంటే కొన్ని దేశాలు ఫిలిప్పైన్స్ అక్కడెక్కడ ఆకాశం నుంచి చేపలు పడ్డాయట. అలాగా డబ్బులు పడేటువంటి అవకాశం లేదు. కట్టలు 500 కట్టలు, లేదా 100 రూపాయల కట్టలు, 200 రూపాయల కట్టలు పడే అవకాశం లేదు. అక్కడ పడుతాయేమో. మిరకల్ మనీ అని కొంతమంది ఆఫ్రికన్ ప్రీచర్స్ చెప్తున్నట్లుగా జరిగింటే జరిగి ఉండొచ్చు. జరగవు, దేవుడు చేయడం లేదు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఏదైనా చేయగలడు. కానీ దేవుడు ప్రకృతి నియమానుసారంగా, ప్రకృతి నియమాలకు అనుగుణంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఇంకనూ కార్యాలు చేస్తాడు. ప్రకృతి నియమాలకు విరోధంగా కూడా ఆయన కార్యాలు చేస్తాడు. అంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక దేవుని మాటలు విందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు కొన్ని విషయాలు వింటూ ఉన్నాం, ఆలోచిస్తున్నాం. వినండి, వివేచించండి, వినియోగించండి. వినండి, దేవుని వాక్యం వినండి. ఎవరు చెప్పినా వినండి, టీవీలో చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు వినండి. వివేచించండి. విన్నదంతా వాస్తవమని భావించొద్దు. విన్నదాన్ని వాక్యానుసారంగా ఉందా లేదా అని వివేచించండి. ఆ విన్నదాని ప్రకారము జీవించండి. ఆ విన్నదాన్ని అప్లై చేసుకోండి. ఇది వినియోగం. వినండి, వివేచించండి, వినియోగించండి, అప్లై చేసుకోండి. ఏదైనా ఒక ఆయింట్మెంట్ గురించి విన్నారు, పెయిన్ బామ్ గురించో దేని గురించో విన్నారు, బాగానే ఉంది. ఇది కరెక్టే. దేనికమ్మా ఈ పెయిన్స్? దేనికి? జాయింట్ పెయిన్స్కి మనకి వస్తుందా? ఓహో, అలాగైతే నేను యూజ్ చేయండి. విన్నారు, వివేచించారు. అది ఏ కంపెనీ? మంచిదేనా? ఏంటి? ఒకరి దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని, దాంట్లో ఉన్న డ్రగ్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. తర్వాత కొనుక్కొని వచ్చి వినియోగించుకుంటాం, దాన్ని అప్లై చేస్తాం. ఈ మధ్య కాలంలో ఒక అంకుల్, పెద్దవారు, ఆయన నాకు ఒక క్రీమ్ సజెస్ట్ చేశాడు. నొప్పిగా ఉంది, కాలు నొప్పిగా ఉంది అన్నప్పుడు నేను ఎప్పుడు వినలేదు.
సుమో అనేటువంటి ఒక క్రీమ్, మంచి జండు బామ్ ఈ టైప్లో ఉన్నటువంటి క్రీమ్, మెంతాల్తో కూడుకున్నటువంటి క్రీమ్, దాన్ని పరిచయం చేశారు, దాన్ని అప్లై చేశాం, బాగానే ఉంది. అంటే కొంతమంది సజెస్ట్ చేస్తారు, వక్తలుగా ప్రవక్తలుగా వినిపింపజేస్తారు. వినిపింపజేసినప్పుడు వివేచించాల్సిన బాధ్యత మనకుంది. వివేచింప చేయలేరు వాళ్ళు. తర్వాత దాన్ని వినియోగించుకునేటట్టు కూడా వారు చేయలేరు. వక్తలైనా ప్రవక్తలైనా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత మనది. కేవలం వినువారు మాత్రమై ఉంటే ఏం లాభం అండి? వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఒకవేళ కేవలం వినువారై ఉంటే మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. మీరు దేవుని బిడ్డ కనిపెట్టి మీరు మిమ్మల్ని మోసం చేసుకోవడం అంటే దేవుని మోసం చేయడమే. ఇతరులను మోసం చేయడం ఎంత తప్పో, దేవుని మోసం చేయడం ఎంత తప్పో, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం కూడా అంతే తప్పే. విని అలా ప్రవర్తించువారై ఉండని వాళ్ళ గురించి దేవుని వాక్యంలో రాబడింది, అద్దములో తమ సహజ ముఖము చూసుకొని బయటికి వెళ్ళిపోయి ఆ ముఖాన్ని మర్చిపోతారు. నేను ఎలా ఉంటానబ్బా, మీరు బాగుంటారని అనొచ్చు జనాలు, కానీ నేను ఎలాగుంటాను అనేది నాకు గుర్తురాదు. రోజు చూస్తున్న ముఖమే అయినప్పటికీ నా ముఖం నాకు గుర్తురాదు. నా ముఖాన్ని నేను మర్చి, ఇతర ముఖాలు నాకు గుర్తుంటాయి, కానీ నా ముఖం ఏంటి, ఎలా ఉంటుంది? చాలాసార్లు ఇతర ముఖాలు, ఇతర లోపాలు, ఇతరుల యొక్క ప్లస్ పాయింట్స్ ఇవన్నీ మనకు గుర్తొస్తాయి, కానీ మన సొంత విషయాలు మనకు గుర్తురావు. మనకేంటండి, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను బాగున్నాను, నేను పరిశుద్ధుని, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను అందరిలాంటి కాదండి అనేటువంటి విధానంలో మనం మాట్లాడతాం. వాక్య దర్పణం ముందు మన ముఖాలను మనం సరిచేసుకున్నాం, మన ఆంతర్య ముఖాలను, మన ఆత్మ ముఖాలను మనం సరిచేసుకున్నాం, మన ఇన్నర్ ఫేసెస్ని సరిగా చేసుకున్నాం. దానికి కావలసిన మేకప్ ఇద్దాం, దానికి కావలసిన వేకప్ ఇద్దాం. దానికి వేకప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సత్యానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీటిలోకి మనం వెళ్ళలేదు, మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనం ఆలోచించిన విషయాలు, విశ్వసించిన విషయాలు. వాట్ డిడ్ దే బిలీవ్? నమ్ముతున్నారు, సరే, దేన్ని నమ్ముతున్నారు? దెయ్యములు నమ్మి వణుకుతున్నవి. ఏమని నమ్ముతున్నాయి దెయ్యాలు? యేసుప్రభు సజీవమైన దేవుడు, యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేచాడని నమ్మడం లేదు దెయ్యాలు. వాటికి తెలుసు, కానీ దేవుడు ఒక్కడేనని నమ్ముతున్నాయి. ఎంతమంది దేవుడు లేరు, ఎంతమంది దేవుళ్ళని మానవులు సృష్టించుకున్నారని దెయ్యాలకు తెలుసు, దురాత్మలకు తెలుసు, వాళ్ళని ఏం తెలుసు. వాటికి తెలిసినప్పటికీ ఈ విషయ పరిజ్ఞానము అనేది ఈ దురాత్మలు ట్రాన్స్ఫర్ చేయడం లేదు. వాటి గురించి ప్రస్తావన లేకుండా మన దగ్గరికి వచ్చి మనల్ని వేరు విధంగా వంచేస్తుంటాయి ఈ దురాత్మలు. దేవుడు ఒక్కడే, దేవుడు మంచివాడే నువ్వు నమ్ముతున్నావు, బాగానే ఉంది, ఇట్స్ రైట్. ఈవెన్ డెవిల్స్ ఆర్ బిలీవింగ్ దట్. అవి నమ్మి వణుకుతున్నది. దే వర్ ట్రంబ్లింగ్. అవును, వాళ్ళు వణుకుతున్నారు. యేసు ప్రభు గెరాసేను దేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేశపు సరిహద్దులోనే అక్కడెక్కడో ఆ దెయ్యం పట్టిన వాడు అడిగాడు, దేవుని కుమారుడా, నాతో నీకేం పని? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? దిస్ ఈజ్ మై అడ్డా, ఇది నేను ఉండే స్థలం కదా, నేను ఉండే స్థలం నువ్వు రావడం ఏంటి? నువ్వు రావాల్సి అసలు అయినా రావచ్చు, కానీ ఇప్పుడే రావడం ఏంటి? నా సమయానికి ముందే రావడం ఏంటి? ఇంత త్వరగా రావడం ఏంటి? అవసరమా? నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు వచ్చి నన్ను విడిపిస్తావని తెలుసు, నా వ్యక్తి లోపల నేనున్నాను, నువ్వు నన్ను విడిపిస్తావని నాకు తెలుసు, నన్ను ఈ వ్యక్తిని వేరు చేస్తావని, మా ఇద్దరికి డైవర్స్ ఇప్పిస్తావని, మా ఇద్దరిని విడగొడతావని నాకు తెలుసు. కానీ నేను ఎందుకు ఎదురు చూశానో తెలుసా? ఇంకా కొన్ని రోజులు నా క్రియలు చేయాలి, జనాలు బెదరగొట్టాలి అని చూశాను, కానీ నా సమయాన్ని లేదని నువ్వు వార్నింగ్ ఇచ్చావు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఎందుకు చెప్తున్నట్టే పాయింట్ ఏంటంటే, దెయ్యములు నమ్మి వణుకుతున్నది. దెయ్యాలాంటి మనుషులు నమ్మి వణుకుతున్నారు. నమ్మి వణకకుండా వణికిస్తున్నారు కొంతమంది. వణికించే దెయ్యాలు ఉన్నాయి, వణికిపోయే దెయ్యాలు ఉన్నాయి. వణికిపోయేటువంటి దెయ్యాల గురించి మనం ఎప్పుడు వినలేదు. కాకపోతే మనకు దెయ్యాలు అనగానే రాత్రిలో నల్లటి రూపం, చుట్టూ విరవేసుకున్నటువంటి తెల్లచీర కట్టుకున్నటువంటి
ఇదే మనకు గుర్తొస్తుంది. నాకున్న అనుమానం, ఎప్పుడు తెల్ల చీర ఉంటుంది, వేరే చీరలు కట్టుకోదేంటి ఈ దెయ్యం? ఎప్పుడు జుట్టు విరబోసుకుంటుంది, జుట్టు వేసుకోదే, దువ్వుకోదేంటి? ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా దెయ్యాలు తెల్ల చీరలే కట్టుకుంటున్నప్పుడు ఒక్కరోజున మార్చిపోవా? ఆదివారం ఒకరోజు ఉదయం వేసుకుంది, సాయంత్రం వేసరికి మార్చిపోయింది చొక్క. అటువంటిది ఇన్ని వందల సంవత్సరాలుగా దెయ్యాలు కట్టుకుంటున్న చీరలు మాయడం లేదేంటి? దేంతో సర్ఫ్ ఎక్సెలా లేదా ఏరియల్తోనా దేంతో శుభ్రం చేసుకుంటున్నాయి ఈ చీరలు? మనుషుడు లేనిపోని ఏదో ఇమాజినేషన్స్లో మాట్లాడుతున్నాడు. ఒలీడా అనేటువంటి పాత రోజుల్లో టీవీ ఒకటి ఉంది. దాని యాడ్కి డేవిడ్ అనేటువంటి ఒకతను వస్తాడు, 2 కొమ్ములు కలిగినవాడు. 2 కొమ్ములు లేవు కానీ కొమ్ములు పెట్టాడు. ఒలీడా జపాన్ భాషలో ఎడినో అంటే సాతాను అని అర్థం. దాన్ని ఎడినో అనే దాన్ని తిరగేస్తే ఒనీడా అయింది. ఒనీడా టీవీ ఇప్పుడు రావడం లేదు అంటే అది వేరే విషయం. వాడు యాక్ట్ చేస్తున్నాడు. ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వీ. ఇరుగు పొరుగు వాళ్ళ అసూయ, ఆ ఓనర్స్ యొక్క లేకపోతే టీవీ ఓనర్స్ యొక్క దాన్ని సొంతం చేసుకున్న వారి యొక్క గర్వం అని చెప్తాను. సరే, ఏదేమైనప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు ఈ రూపాల్లో రాడు, ఏ రూపంలో అయినా రాగలడు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వాడు భ్రమపరిచేవాడు, భ్రమపరుచు ఆత్మ. వాడు ఎలాగైనా రాగలడు. దేవదూతల మీటింగ్లో దేవదూతలాగా వచ్చాడు. కనిపెట్టలేడేమో దేవుడు అనుకున్నాడు. ఓహ్, ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మందిలో నన్ను ఎక్కడ కనిపెడతాడు? కానీ కనిపెట్టాడు. యేసు ప్రభువు కూడా ఆదివారము సాయంకాలంలో వాళ్ళందరూ తలుపులు మూసి ఉండగా తోమా దగ్గరికి, తోమా దా అని చూపించాడు. ఎందుకు? చేతులు చాపోయా? సందేహించక, అవిశ్వాసివి కాక, అంతమందిలో 11 మందిలో లేతే 12 మందిలో లేతే 11 మంది కొంతమంది స్త్రీలలో పర్టికులర్గా తోమాను ఉద్దేశించి చెప్పాడు. అన్ని లక్షల మందిలో, కోట్ల మందిలో దేవుడు సాతాను ఉద్దేశించి చెప్పాడు, మాట్లాడాడు. సాతానుడు ఎక్కడికైనా వెళ్తున్నాడు. వాడు దేవదూతల మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఏంజల్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఏంజల్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. సరే, ఎందుకు ఏంటి అనే వివరాలకు మనం వెళ్ళలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న విషయం నేను చెప్పాను. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించిన వారు ఏం విశ్వసించాలి? విశ్వసించకూడని దీన్ని విశ్వసిస్తున్నాం. వాస్తువును విశ్వసించాల్సిన అవసరం లేదు, ప్రజలు వాస్తువును విశ్వసిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక వివాహం విషయంకి వచ్చినప్పుడు మంచి ముహూర్తాలు గీర్తాలు లేవండి, ఏం అవసరం లేదు, వాటి యొక్క అవసరం లేదు. ఒకరోజు పలానా రోజు బాగానే ఉంది, నేను సెలెక్ట్ చేశాను, పెట్టండి 7వ తేదీ, 7 అనేది సంపూర్ణ సంఖ్య కాబట్టి పెట్టేశాను అని చెప్పి. అబ్బాయి లేదు, 8వ తేదీ తర్వాత ముహూర్తాలు లేవు, 8వ తేదీ ఆదివారం వస్తుంది, ఆదివారం పెట్టండి అని చెప్పి వాళ్ళు గొడవ. అలాగైతే నేను రానండి ఏం చెప్తాను. మనం ఎందుకు రాజీ పడాలి? వాస్తువుల కోసమో లౌకికమైన విషయాల కోసం మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. రాజీ పడిన వాడికి రాజ్యం లేదు. చూద్దాం వాళ్ళు ఎలా జీవిస్తారు. మంచి ముహూర్తాలకు వివాహాలు చేసుకున్నారు, విడిపోయిన వాళ్ళు లేరా? పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు విడిపోలేదా? మంచి ముహూర్తాలకు కాదా వాళ్ళు చేస్తుంది? ఒక మంచి వివాహానికి కావాల్సిన మంచి ముహూర్తం కాదు, మంచి ఆలోచన విధానం కావాలి, మంచి ప్రేమ కావాలి. అప్పుడే వివాహ జీవితం నిలుస్తుంది. కానీ మంచి ముహూర్తంతో ఉండి ఇద్దరు భార్య తాగుబోతు భర్త తాగుబోతు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ కాపురం? మంచి ముహూర్తానికి చేసినప్పుడు వాళ్ళ మధ్యలో తనుకుంటారు, గొడవలు వస్తుంది. దేవుని స్తోత్రం. మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యేసు సిలువను విశ్వసించాలి. అది నాకు బదులుగా జరిగిన బలియాగం. నేను చచ్చిపోవాలి, కానీ నాకు బదులుగా ఆయన చచ్చిపోవాలి. సబ్స్టిట్యూషన్గా, ప్రత్యామ్నాయంగా నేను చచ్చిపోవాలండి, మీరు చచ్చిపోవాలి. ఆ స్థానంలో నో వాళ్ళు చావాల్సిన, మీకు కావాల్సింది నేనే కదా, వీళ్ళని వదిలిపెట్టండి అన్నాడు యేసు ప్రభు. అలాగే మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, ఆయన భుజాల మీద వేసుకున్నాడు. రాజ్యభారం ఆయన మీద ఉంది. అంతేకాకుండా పాప భారం కూడా ఆయన భుజం మీద ఉంది. రాజ్యభారము పాపభారము రెండింటిని మోసుకుని వెళ్ళాడు. ఆయన రాజు ప్లస్ రక్షకుడు అనేది ఈ విషయం తెలియజేస్తుంది. యేసు యొక్క సిలువను మనం విశ్వసించాలని. రెండోది యేసు యొక్క పునరుత్థానాన్ని. యేసు పునరుత్థానాన్ని విశ్వసించని అవివేకిని గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. ఓ అవివేకి, ఎందుకు ఇలా ఆలోచిస్తున్న? పునరుత్థానం లేదని ఎలా చెప్తున్నారండి?
మేము ఒక పక్క ప్రకటిస్తుంటే మీరు లేదని అంటే చెప్తారు అని పునరుత్థానానికి ఉదాహరణలు చెప్పి పునరుత్థానాన్ని గురించి చెప్పాడు అధ్యాయం అంతా. సరే, దేవుని స్తోత్రం. మూడోది రాబో ప్రవక్త, మోషే ప్రవచించిన ప్రవక్త. అనగా మోషే ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. మోషే రాసినటువంటి 5 పుస్తకాలు ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం ద్వారా, అనగా ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం వాస్తవం అయితే మోషే ప్రవచించినటువంటి ప్రవచనం కూడా వాస్తవం. మోషే ప్రవచించిన ప్రవచనం తన గురించి కాదు, కానీ రాబోయే రోజుల్లో తనలాంటి ప్రవక్త అయినటువంటి, ప్రవక్తలందరికన్నా గొప్పవాడైనటువంటి, తనకన్నా గొప్పవాడైనటువంటి యేసును గురించి ప్రవచించాడు. కాబట్టి మనం అక్కడ ఆలోచిస్తున్న మాట, కాబట్టి ఆయన మన కోసం వచ్చాడు. రాబోవాడు ఇతడే. ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు. పాత నిబంధన భక్తులన్నీ రాబో వాళ్ళకి గుర్తై ఉన్నారు. మోషే రాబోవానికి గుర్తై ఉన్నాడు. మోషే కాదు, మోషే కన్నా గొప్పవాడు రాబోతున్నాడు. దావీదు కాదు, దావీదు కన్నా గొప్పవాడు రాబోతున్నాడు. సొలొమోను కాదు, సొలొమోను కన్నా గొప్పవాడు రాబోతున్నాడు. యోనా కాదు, యోనా కన్నా గొప్పవాడు రాబోతున్నాడు. అహరోను కాదు, అహరోను కన్నా గొప్పవాడు రాబోతున్నాడు. దేవదూతలు కాదు, దేవదూతల కన్నా గొప్పవాడు రాబోతున్నాడు. దేవాలయం కాదు, దేవాలయం కన్నా గొప్పవాడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నాలుగోది యేసును బట్టి ఆశీర్వాదం కలుగుతుందని మనం విశ్వసించాలని. ఈ 4 విషయాలు. యేసే రాబోయే ప్రవక్త అని, మాటలోను శక్తిలోను, మాటలోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడు. యేసు యొక్క శిలువ, పునరుత్థానము, యేసు యొక్క ఆగమనం, అంతేకాకుండా యేసు ప్రభు ద్వారా కలిగేట్టు ఆశీర్వాదాలను మనం విశ్వసించాలని నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. రండి, ఈ సమయంలో మన సమయం కొద్దిగా ఉంది కనుక అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 37వ వచనం. స్తోత్రం. దాని వెల అమ్మి, దాని వెల తెచ్చి తన సొంత పొలము యొక్క వెలను తెచ్చి అమ్మిన దాని వల్ల లాభమో నష్టమో, లాభమే వచ్చి ఉంటుంది. లాభాన్ని తీసి పక్కన పెట్టి అని కాదు, దాని వెల మొత్తాన్ని తెచ్చి బ్యాంకులో వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అని కాదు, దాన్ని తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అపోస్తుల పాదముల యొద్ద, పరిశుద్ధుల యొక్క పాదముల యొద్ద, దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుల పాదముల దగ్గర, ధనం మీద ఏమాత్రం ఆశ లేని సేవకుల దగ్గర, డబ్బాశ కలిగిన సేవకుల పాదాల దగ్గర పెట్టామనుకోండి, ఓ 10 నిమిషాల్లో దాన్ని వ్యక్తిగతమైన అకౌంట్లోకి వేసుకొని, ఖాతాలోకి వేసుకొని దాన్ని స్వాహా చేస్తాడు. ధనాశ లేనటువంటి, ధనాశ కలిగినటువంటి చాలామంది సేవకులు ఉన్నారు. చీట్లు వేసి మేము మీ ఇంటికి భోజనానికి వస్తాం అని చెప్పి, అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనకు నష్టమే, వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనకు నష్టమే. ఇలా ఉందండి వ్యవహారం. ఎంత విచారకరం. సేవకులు దోచుకునే వాళ్ళుగా, దొంగలుగా తయారైపోయారు. సేవకులు అలా ఉండకూడదు. ధారాళంగా దాతృత్వం కలిగినటువంటి సేవకులుగా ఉండాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం మత మార్పిడి. ఇదేంటంటే మత మార్పిడి ఏంటండి? వాళ్ళేమో అపోస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు అని మాత్రమే ఉంటే, అవును, ఎవరు దాని వెలలో తెచ్చి అపోస్తల పాదం యొద్ద పెట్టాడు? ఎవరు? బర్నబా అనేటువంటి వ్యక్తి. ఆది సంఘస్థులు పెట్టారు. సంఘస్థులు చాలా మంది, ఎంతమంది పెట్టారో మనకు తెలియదు. రెండోది బర్నబా పెట్టాడు. మూడవది అననీయ సపీరాలు పెట్టాడు. తర్వాత పెట్టిన వాళ్ళు ఉన్నారో లేదో మరి మనకు తెలియదు, దాని గురించి రాయబడలేదు. అంటే మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఇతను అలా పాదాల దగ్గర పెట్టాడు అంటే, ఇంతకుముందు యాజకుల పాదాల దగ్గర పెట్టుంటే తాను నమ్మినటువంటి ఆ మతము యొక్క నాయకుల యొక్క పాదాల దగ్గర పెట్టుంటే, అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టాడు. ఒకసారి అమ్మిన తర్వాత మన దగ్గర ఏముంటుంది? ఏముండే అవకాశం లేదు. కానీ మళ్ళీ సంపాదించుకోవడానికి టైం పట్టవచ్చు. తర్వాత కూడా అలా జరిగిందో మరి మనకు లేదు. ఒక వ్యక్తి యొక్క మార్పిడి, గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి లాగా, లివర్ మార్పిడి లాగా మత మార్పిడి. బర్నబా అనేటువంటి వ్యక్తి మత మార్పిడి చేశాడు. మతాన్ని మార్చుకున్నాడు, కన్వర్ట్ అయ్యాడు. రిలీజియస్ కన్వర్షన్ జరిగింది. అంటే
ఇదిగో నువ్వు మా మతంలో చేరుకో, నీకు డబ్బులు ఇస్తామని కాదు. డబ్బులు ఇస్తే మతం మారినోడు కాదు, డబ్బులు ఇచ్చి మతంలో చేరినవాడు. గమనించండి, ఈ రోజులో డబ్బులు ఇస్తే మత ప్రలోభాలకి లొంగ తీసుకుంటే మతం మారుతున్నారేమో, కానీ వాళ్ళు డబ్బులిచ్చి మతం మారారు. ఈ రోజుల్లో డబ్బులిచ్చి మతం మారుస్తున్నారేమో, కానీ ఆ రోజుల్లో మతం మారాలంటే డబ్బులు ఇస్తున్నారు. సంతోషంగా ఎందుక ఇంత డబ్బు ఇవ్వాలా, అవసరమా? సంతోషంగా అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మత మార్పిడి. మత మార్పిడి అంటే ఒక వ్యక్తి యొక్క అతని స్వాతంత్ర్యానికి అతన్ని వదిలిపెట్టడం అని అర్థం. నువ్వు పలాని మతంలోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. నో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక్కరి మీద మనకు అధికారం లేదు. ఏ ఒక్కరూ మనకు బానిసలు కాదు. యూదా మతం యొక్క బానిస కాదు అతను బర్నబా. మనం ఎవరి బానిసలం కాదు, మనం స్వేచ్ఛా జీవులం. స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. అతను మత మార్పిడికి కారణం ఏంటి? అతను మతం మార్చుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు మతం మారుతున్నారు? ఎందుకు కన్వర్షన్ జరుగుతుంది? దాని గురించి 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 1, 4వ అధ్యాయము 21వ వచనము మరియు 31వ వచనం చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ విషయాలు నేను చెప్తాను, మనకు సమయం లేదు, 2 వచనాలు కనుక. 21లో ఇలా రాయబడింది, వారిని శిక్షించే విధానము కనుగొనలేక వారిని విడుదల చేశారని ఆయన. అనగా వాళ్ళు శ్రమకు గురయ్యారు, కష్టానికి గురయ్యారు. ఆ సమయంలో కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు, ధైర్యంగా సంతోషంగా ఎదుర్కొన్నారు. 31వ వచనంలో రాయబడింది, వారు దేవుని వాక్యాన్ని, అనగా మరింత శ్రమలను తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. బర్నబా గారి మత మార్పిడికి కారణాలు ఏంటి? 1, అతడు యూదా మతంలోంచి క్రైస్తవత్వంలోకి రావడానికి కారణం ఏంటి? 1, శ్రమను ఎదుర్కోవడాన్ని చూశారు. శ్రమల మధ్యలో కూడా దేవుడు వారికి సహాయకుడిగా ఉండడానికి చూశారు. మా మతం పెద్ద శ్రమలు ఎదుర్కొంది లేదు. శ్రమల మధ్యలో వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయారు, కానీ శ్రమల మధ్యలో ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఏదో గొప్పతనం ఉంది, ఇక్కడ ఏదో గొప్పతనం ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుందని భావించాడు. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తులు బలముగా ప్రభువు యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. 2వ విషయం సాక్ష్యాన్ని బట్టి లేదా సందేశాన్ని బట్టి. ఒకవేళ 4వ అధ్యాయం 4వ వచనంలో బర్నబా రక్షించబడ్డాడు అనుకున్నాం, సందేశాన్ని బట్టి. ఒకవేళ 4వ అధ్యాయం 33వ వచనంలో రక్షించబడ్డాడు అనుకోండి, సాక్ష్యాన్ని బట్టి. సందేశమైన సాక్ష్యమైన ఒకటే. సాక్ష్యంలో సందేశం ఉంది, సందేశంలో సాక్ష్యం ఉంది. వాటికి ఉన్న తేడాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోదలుచుకోలేదు. శ్రమను ఎదుర్కోవడాన్ని చూడడాన్ని బట్టి అతడు మత మార్పిడి చేసుకున్నాడు. 2వది, అతడు సాక్ష్యాన్ని బట్టి మతం మార్చుకున్నాడు. ఈ సాక్ష్యం లేదు మనలో, మన ప్రజల మధ్యలో సాక్ష్యం లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చింది. మన మతాల్లో బహుబలంగా ఏం చెప్పడం లేదే, ఆథెంటిక్గా ఏం చెప్పడం లేదే. యేసు బోధించినట్టు బోధించలేదే వీళ్ళు. శాస్త్రులు పరిచయులు బోధించినట్లుగా, శాస్త్రులు బోధించినట్లుగా కాదు, అధికారము గలవానిగా యేసు బోధించాడు. పేతురు యోహానులు కూడా అలాగే బోధించారు. పెంతెకోస్తు రోజు అదే ప్రసంగించారు. ఆ పుట్టుకుంటి వాని బాగు చేసిన తర్వాత కూడా అదే ప్రసంగం. వీళ్ళకి ఎక్కడిది ధైర్యం? వేర్ డిడ్ దీస్ పీపుల్ గాట్ దిస్ సచ్ బోల్డ్నెస్? దిస్ ఇస్ ట్రూలీ ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ అబౌవ్. ఇది పైనుంచి వచ్చింది అని భావించారు. 2వది సాక్ష్యాన్ని బట్టి. 3వ విషయము 4వ అధ్యాయం 34వ వచనం. భూములను ఇండ్లను కలిగిన వారందరూ వాటిని నమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల చెంతకు వచ్చిరి. వీళ్ళు డబ్బు గురించి ఒక మాట చెప్పలేదు. మీరు డబ్బులు ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వండి, ఆదివారం కానుకలు పడతాం, ఆ పెట్టెల్లో వేయండి, మీకు ప్రేరేపించబడిన కొద్ది ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు. అదేం చెప్పలేదే. ఎందుకు ఇచ్చారు వీళ్ళు? సమాజం యొక్క, సమూహం యొక్క సాహసాన్ని బట్టి అతడు ఏదో విచిత్రంగా ఉంది సమాజం. ఈ కొత్త సమాజం విచిత్రంగా ఉంది. మాలో దశం భాగం అని చెప్తేనే ములుగుతూ తెచ్చిస్తున్నారు. అటువంటిది ఏమి చెప్పకుండానే ఎందుకు ఇక్కడ తెచ్చిస్తున్నారు? ఆశ్చర్యచకితుల్ని, విస్మయం కలిగించింది అతనికి.
అందుకని అతడు మత మార్పిడి అనే తీర్మానానికి వచ్చాడు. ఒకరు దానివల్ల కుప్రా దీపస్తులో అయితే తన కుటుంబ సభ్యులో వ్యతిరేకించుండొచ్చు, వాళ్ళని పట్టించుకోలేదు అతను, వాళ్ళని అలక్ష్యం చేశాడు. నాకు అవన్నీ అనవసరం అండి. ఒకటి, వాళ్ళు శ్రమలను ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారనే విషయం నన్ను ఆకర్షించింది. రెండవది, వాళ్ళ యొక్క సాక్ష్యం నన్ను ఆకర్షించింది. మూడవది, నన్ను ఆకర్షించిన విషయం ఈ సమూహం యొక్క సాహసం నన్ను ఆకర్షించింది. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 35వ వచనం. వారిలో ప్రతివానికి ఎవరికి కొదువు లేకుండా అందరూ ఈక్వల్ అయిపోయారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయింది, ఈక్వాలిటీ వచ్చింది, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ వచ్చింది. ఈ ఐక్యత లేదే మనలో, ఈ సమానత్వం మనలో లేదే. మన యూదులు అనగానే మళ్ళీ గ్రూపులు, పరిచయులు, శాస్త్రులు, సద్దుకలు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవేతర మతాల్లో ఉన్నటువంటి గ్రూపులను బట్టి ప్రజలు ఆకర్షితులై క్రైస్తవత్వానికి వస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఆ మతమని, ఈ మతమని, ఆ కులమని, ఈ కులమని విభజిస్తున్నారు. కాబట్టి ఈ విభజన తట్టుకోలేక, ఆ వివక్షను తట్టుకోలేక, వివక్షత లేనటువంటి ఒక సమూహము, ఒక మార్గమైనటువంటి క్రైస్తవత్వానికి వస్తున్నారు. ఆ సమానత్వాన్ని బట్టి ఆకర్షితుడై అతడు మతాన్ని మార్చుకున్నాడు. డబ్బులిస్తే కాదు అతను మతం మారింది, డబ్బులిచ్చి అతను మతం మారాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో కూడా ఇటువంటి అసమానతలు కనిపించాయనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము పలాని గ్రూపు, పలాని డినామినేషన్, మేము పలాంటి మా క్యాస్ట్ వాళ్ళందరూ ఒక చర్చి, మా క్యాస్ట్ వాళ్ళందరూ ఒక చర్చి అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి. అటువంటిప్పుడు ఇక్కడికి దేనికి రావడం, అక్కడే ఉంటే బెటర్ అనుకుంటారు. సమానత్వాన్ని బట్టి అతడు మత మార్పిడి చేసుకున్నాడు, మతం మారాలని తీర్మానం తీసుకున్నాడు. ఎవరో బలవంతం వల్ల అతను మతం మారినోడు కాదు. ఇంకా అనేకమైన మత మార్పిడులు జరగాలి. దైవ కార్యాల వలన, దేవుని బిడ్డల మధ్యలో జరుగుతున్న కార్యాల వలన అనేకులు ఆకర్షించబడి, నేను పైకెత్తబడిన అనేకులు ఆకర్షించుకుందని ప్రభు చెప్పాడు. అలా అనేకులు ఆకర్షించబడి రాగలిగినట్టుగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.